తెలంగాణ చిహ్నం గీతం ఆవిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ నేత వినోద్. రేవంత్ కు తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కళల పట్ల వ్యతిరేకత ఎందుకని ప్రశ్నించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ప్రకృతిని అనుసరించి రాష్ట్ర చిహ్నం రూపకల్పన చేశారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం మార్చేందుకు అధికారం లేదన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు వినోద్. వచ్చి మా నిరసన తెలియాలనుకున్నది ఏంటంటే, ఇది నిరసన కాదు, ఇది మేము మా కళాతోరణాన్ని ఇలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం. మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం, చిన్న పంచలు చూసుకుంటున్నాం. దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం. అమ్మా నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు, ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు. మీరొచ్చి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు, మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేటువంటి శక్తులకు బలోపేతమవుతాయి. మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను, ఈసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటల్లోంచి కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చొచ్చు, లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చొచ్చు. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి